ప్రియ దైవ జనాంగమా, ఆత్మీయ జీవితం అనేది చాలా విలువైంది. ఆత్మీయ జీవిత ప్రయాణంలో మనం ముందుకు నడిపించబడుతున్నప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కఠోరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. బలహీనత ఎదురైనప్పుడు బలహీనత వైపు చూచిన వాడు ఎప్పుడు దేవుని యొక్క కృపలో స్థిరముగా ఉండలేడు. కష్టం ఎదురవుతున్నప్పుడు కష్టాన్ని చూచి దేవుని సన్నిధికి దూరమైన వాడు ఎప్పుడు దేవుని ఆశీర్వాదమును సంపూర్ణముగా పొందుకోలేడు. విశ్వాస జీవిత ప్రయాణంలో మనము ముందుకు కొనసాగాలి అంటే మన ఆత్మీయ జీవితానికి ప్రథమమైనదిగా, మొదటి స్థానము కలిగినదిగా మన జీవితాల్లో ఏదైనాను ఉన్నది అంటే, ఏదైనాను ఉండాలి అంటే, దేనినైనాను మనము కలిగి జీవించాలి అంటే అది మన చేతుల్లో ఉన్న దేవుని వాక్యము మాత్రమే. ఈరోజు ఒక వ్యక్తిని నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. బహు జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథములో ఒక రైతు ఉన్నాడు. ఎవరమ్మా చెప్పండి సమాధానం. రైతు ఉన్నాడు. ఒకరోజు అతడు తన జీవితంలో ఎదురైనటువంటి బలహీనమైన పరిస్థితులను బట్టి, కరువు కాలములో, కష్టకాలములో, ఇరుకులో, ఇబ్బందిలో, అవమానాలు చేత తన జీవితము నడిపించబడుతూ ఉన్నప్పుడు, తన జీవిత ప్రయాణములో అతడు శత్రు సైన్యానికి భయపడి తను ఏ పంటనైతే వేశాడో ఆ పంట పండి తన చేతుకు వచ్చేటువంటి దినాలలో పండిన పంటనంతా పట్టుకొని అతడు గానుగ చెట్టు చాటుకు పారిపోయాడట. ఏ చెట్టు? హలో, ఏ చెట్టు? గానుగ చెట్టు చాటుకు పారిపోయి ఆ గానుగ చెట్టు చాటున దాక్కొని అతడు గోధుమలను దుళ్ళగొడతా ఉన్నాడు. ఏం దుళ్ళగొడుతున్నాడు? గోధుమలను దుళ్ళకొడుతున్నాడు. ఇతడు ఒక చెట్టు చాటున దాక్కొని అతడు గోధుమలను దుళ్ళకొడుతూ ఉన్నప్పుడు ఏ శత్రు సైన్యానికి అతడు భయపడ్డాడో, ఏ సమూహం వచ్చి తన పంటను పట్టుకుపోతారని చెప్పి అతడు భయానికి గురయ్యి ఎవరికి కనపడకుండా తన పంటను భద్రము చేసుకోవడం కొరకు ప్రయాసపడుతున్నాడో, అటువంటి సమయములో దేవుని స్వరము ప్రత్యక్షమైంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్వరము ప్రత్యక్షమై ఒక రైతుగా ఉన్నటువంటి అతన్ని శత్రు సైన్యానికి భయపడి, శ్రమకు భయపడి, కష్టానికి భయపడి తన పంటను ఎత్తుకొని పోతారని చెప్పి ఒక గానుగ చెట్టు చాటున అతడు దాకొని గోధుమలను దుళ్ళకొడుతున్నాడు. అతని పేరే గిద్యోను. ఏం పేరమ్మా? చెప్పాలి. ఏం పేరు? గిద్యోను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనము. యెహోవా దూత వచ్చి అమీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళకొడుతున్నాడు. అందరికీ వందనాలు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. వందనాలు చెప్పన్నాను. వందనాలు చెప్పండి, నవ్వుతూ చెప్పండి, ముగించమని చెప్పండి. లేరా? వెరీ గుడ్. ఇప్పుడు నా లైన్లోకి వచ్చారు మీరు. కాసేపు పైగా చూడడం వదిలేయండి, నన్నే చూడండి. మీరు నా వైపే మనసు పెట్టండి. గిద్యోను అనబడినటువంటి ఒక రైతు ఒకరోజు శత్రు సైన్యానికి భయపడి, శత్రు సమూహానికి భయపడి ఇతడు గానుగ చాటున ఏం దుళ్ళకొడుతున్నాడు? చెప్పండి. ఏం దుళ్ళకొడుతున్నాడు? గోధుమలను ఇతడు దుళ్ళకొడుతా ఉన్నాడు. ఇతడు గోధుమలను దుళ్ళకొడుతున్నటువంటి సమయంలో ఒకరోజు దేవుని స్వరము ప్రత్యక్షమై, దేవుని దూత ప్రత్యక్షమై శత్రు సమూహానికి భయపడినటువంటి ఈ బలహీనులను తన పంటను ఎత్తుకుని పోతారని చెప్పి శత్రువులకు భయపడి దాక్కున్నటువంటి ఈ పిరికివాణ్ణి ఏమాత్రమో మిథ్యానీయులను ఎదిరించటానికి ధైర్యము చేయక
తన స్వలాభము ఆశించుకొని తన పంట కొరకు స్వార్థముగా ఆలోచించుకున్నటువంటి ఈ గిద్యోనును దేవుని స్వరం ఒక రోజు పిలుస్తుందట. 12వ వచనములో ఏమనో తెలుసా? యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా, లేక అతనితో అనగా. సందర్భం మనందరికి అర్థమైంది. ఏంటి సందర్భం? ఇశ్రాయేలీయులు 7 సంవత్సరాలుగా వారు శ్రమకు అప్పగించబడి శత్రు సమూహమైన మిద్యానీయుల చేతికి వాళ్ళు అప్పగించబడ్డారు. ఎందుకు ఇశ్రాయేలీయులు మిద్యానీయుల చేతికి అప్పగించబడ్డారు? ఎందుకు ఇశ్రాయేలు జీవితాల్లో ఈ కఠోరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి? జాగ్రత్తగా మీరు వినగలిగితే, ఈ ఇశ్రాయేలీయులు 6,30,000 కంటే ఎక్కువ కాల్బలము. ఎన్ని లక్షలు అమ్మ చెప్పాలి? ఎన్ని లక్షలు? 6 లక్షల కంటే ఎక్కువ కాల్బలము కలిగిన వారు. ఎవరు ఇశ్రాయేలీయులు? ఒకప్పుడు ఐగుప్తులో ఫరో చేతి కింద బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వీరిని, కష్టములో, చీకటిలో, అవమానములో, రోగములతో బ్రతుకుతున్నటువంటి వీరి బ్రతుకులను దేవుడు చూచి ఒక నాయకుడను పిలిచి నాయకుడి చేతికి అప్పగించి ఆ బానిస బ్రతుకులను విడిపించి ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వీరిని దేవుడు నడిపిస్తా ఉన్నాడు. అంత కఠోరమైన స్థితిలో నుంచి దేవుడు వీరిని విడిపించిన తర్వాత మరలా ఎవరి చేతికి అప్పగించాడట? చెప్పండి, ఎవరి చేతికి? మిద్యానీయులు. ఎవరి చేతికి? సమాధానం చెప్పాలి. ఎవరి చేతికి? ఎవరి చేతికి? మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఎందుకు మిద్యానీయుల చేతికి వాళ్ళు అప్పగించబడ్డారు అని మనం ఆలోచన చేస్తే, ఇదే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట, చక్కటి మాట ఉంటుంది. ఏంటో తెలుసా? వీరట దేవుని మాట వినలేదు. ఎవరి మాట? చెప్పలు, ఎవరి మాట? ఇప్పుడు దైవ జనాంగమా, మన జీవిత ప్రయాణంలో చాలా వాటికి మనము ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. చాలా విషయాలకు మనము ప్రాధాన్యతలు ఇస్తూ ఉంటాం. ఆరాధనల కంటే, మందిరాల కంటే, ఉపవాస ప్రార్థనల కంటే, మందిర పరిచర్యల కంటే, దేవుని వాక్యము కంటే, లోకములో సినిమాలకు, సీరియళ్లకు, ఫంక్షన్లకు, పిక్నిక్లకు టైం ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారా లేదా? అలా చూస్తున్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు. మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతానే, ఏదో ఒకసారి మాట అడుగుతాను. ఆదివారం పెళ్ళి వచ్చింది అనుకోండి, పెళ్ళికి వెళ్తామా, మందిరానికి వస్తామా? అబద్ధాలు ఆడుతున్నారు మీరు, సిగ్గులేదు? మళ్ళీ అడుగుతున్నాను, ఆదివారం మన ఇంట్లో ఏదో ఒక మంచి ఫంక్షన్ జరిగింది, మనం లేకపోతే, ఇదిగో బాప్ప నువ్వు లేకపోతే నేను ఫంక్షన్ చేయను అంటున్నాడు. ఇప్పుడు మనం ఆదివారం ఫంక్షన్కి వెళ్తామా, మందిరానికి వస్తామా? ఫంక్షన్కే వెళ్తాం. ఒకవేళ మనం మందిరానికి వచ్చిన ఏం చేస్తామో తెలుసా? మందిరం లోపలికి గబగబా వచ్చి ఇలాగ అనుకొని ఇలా వందనాలు చెప్పి, పాస్టర్ గారు ఈరోజు నేను ప్రయాణం వెళుతున్నాను, నాకు మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలి? నువ్వు గుడి ఎగ్గొట్టేసినందుక? ఎందుకు ప్రార్థన చేయాలి? మందిరాన్ని మానేసి వెళ్ళిపోతున్నందుక? సంగమం, మీరు జాగ్రత్తగా మనసు పెట్టినట్లయితే ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవిత ప్రయాణంలో దేవుని వాక్యానికంటే, మందిరానికంటే, దేవుని పరిచర్య కంటే, దేవుని సేవకునికి సహకారము కంటే లోకములో ఉన్న వాటికి ప్రాధాన్యతలు ఇచ్చేవారు ఉన్నారా లేదా? చెప్పండి, ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారు. చూడండి, ఇశ్రాయేలీయులు కూడా వారి జీవిత ప్రయాణములో దేవుడు వారిని పిలిచినప్పుడు, దేవుడు వారిని నిలవబెట్టినప్పుడు శాపకరమైన, కష్టతరమైన, బలహీనమైన, అవమానకరమైన, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు వారిని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఎవరి మాట వినాలి? చెప్పండి, మీరు చెప్తేనే ముగిస్తాను నేను. అందరికీ వందనాలు. ఎవరి మాట వినాలి? చెప్పండి, దేవుని మాట. కానీ వీళ్ళు ఎవరి మాట వినలేదట? దేవుని మాట వినలేదు. దేవుని మాట వినకపోయినందుకు దేవునికి వారి మీద కోపం వచ్చింది. అరే, వీళ్ళ కొరకు నేను ఎంత ప్రయాసపడ్డాను, ఎంత కృప చూపించాను, ఎంత వాత్సల్యత కనపరిచాను, వీరికి కష్టమంటే ఏంటో తెలియకుండా
ఆకాశము నుండి మన్నాను కురిపించి వాళ్ళ ఆకలి తీర్చాను. ఫరో సైన్యము వెళ్ళి తరుముతా వస్తూ ఉన్నప్పుడు, కళ్ళ ముందు ఎర్ర సముద్రము కనిపించినప్పుడు వీళ్ళకు మార్గం లేకపోతే ఆ ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేసి ఆ ఎర్ర సముద్రములో నుంచి నేను వీళ్ళని ముందుకు తీసుకొచ్చాను. బండ నుండి నీళ్ళు ఇచ్చాను, ఆకాశం నుండి మన్నానిచ్చాను. శత్రు సైన్య సమూహము నుండి వీళ్ళ ప్రాణాన్ని నేను విడిపించి నిలబెడితే చివరికి వీళ్ళు నా మాటను వీళ్ళు వినడం లేదు. అప్పుడు దేవునికి కోపం వచ్చి దేవుడట వీరిని 7 సంవత్సరాలు, బాబు తమ్ముడు ఎన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతిలో వీళ్ళున్నారు. వీళ్ళు ఎంత హీనమైన పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా? సంఘమా, జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి నువ్వు ఏ కష్టముతో వచ్చినా, ఏ సమస్యతో వచ్చినా, ఏ బలహీనతతో వచ్చినా, ఒకవేళ నీ ఇంటిలో త్రాగుడనే సమస్య, లేక నీ కొడుకు నీ మాట వినక లోకంలో తిరుగుతున్నాడనే సమస్య, వివాహము కాలేదనే సమస్య, వ్యాపారములో సమస్య, ఉద్యోగములో సమస్య, అది ఏ సమస్య అయినా ఈ రాత్రి వర్తమానము ద్వారా దేవుడు మనకు విడుదలని ఇచ్చునుగాక. కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుతాం. ఆయన విడుదలనిచ్చే దేవుడు. అట్టి విడుదలనిచ్చేటువంటి దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు ఎలా ఉండాలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మిద్యానీయులు 7 సంవత్సరాలు వీరిని హింసిస్తూ ఉన్నారు. ఇక ఇశ్రాయేలు పరిస్థితులు ఎలా వచ్చాయంటే, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్ట లేదు. వీళ్ళు పంట వేసినా కూడా ఈ పంట శత్రువులు వచ్చి ఎత్తుకుపోతున్నారు. అడుగడుగున కష్టము, అడుగడుగున శ్రమ, అడుగడుగున అవమానము, అడుగడుగున ఇబ్బంది, అడుగడుగున ఇరుకులు, అడుగడుగున ఒంటరి పోరాటముతో వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఒకవేళ మన జీవితాల్లో కూడా మనము దేవునిని కలిగి ఉన్న సమయాలలో ఒంటరితనము అనే సమస్యను మనం ఎదుర్కొంటున్నామేమో. మన జీవిత ప్రయాణాలలో మనము చేస్తున్నటువంటి వేటిలోనూ సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని మనం చూడలేకపోతున్నామేమో. ఈ రాత్రి ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి పరిస్థితికి కారణం ఏంటో తెలుసా? మనం దేవుని మాటకు విలువనివ్వకపోవడమే. ఎవరి మాటకు చెప్పాలి? ఎవరి మాటకు? దేవుని మాటకు. దేవుని మాటకు విలువనిచ్చేవారు లేరు. ఇప్పుడు ఈ గిద్యోనును దేవుడు పిలిచాడు. గిద్యోను, 7 సంవత్సరాలుగా మీరు మిద్యానీయుల చేతికి అప్పగించబడ్డారు కాబట్టి ఇదిగో నేను నీ చేతికి మిద్యానీయులు, చెప్పండి, ఎవరిని అప్పగించబోతున్నాను? మిద్యానీయులు నీ చేతికి అప్పగించబోతున్నాను. మిద్యానీయులు 120,000 మంది. ఒరే బాబు, నానా ఇలా చూడు, పెళ్ళయిందా? అయిందేట్రా నీకు? అవలేదా? అంతగా అలా తిరుగుతున్నావు. అయితే తిరగవు నువ్వు. ఇలా తిరుగు, నా వైపు తిరుగు, నా వైపు ఇలా తిరుగు, అలా తిరుగు. అల్లరి చేయకూడదే, అటు ఇటు తిరగకూడదే. చూసామావాడు ఎలా ఉన్నాడు? నువ్వు జాగ్రత్తగా లేవనుకో, నేను చంకలు పెట్టుకొని తీసిపోతాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చేతులు కట్టు, బాబు, చేతులు కట్టండి మీరు. వెరీ గుడ్. జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. 120,000 మంది కాల్బలము. ఎంత? హలో, ఎంత? 120,000 మంది. ఈ 120,000 మందిని ఎవరు తరమాలో తెలుసా? గానుగ చెట్టు దాక్కున్నటువంటి గిద్యోను తరమాలి. ఏ చెట్టు చాటున? ఏ చెట్టు చాటున? ఏమో నేను అంటున్నానండి, నేను అంటున్నాను, మిద్యానీయులకు మరుగైయుండునట్లట గానుగ చెట్టున చాటు దాక్కుని ఏం దుళ్ళగొడుతున్నాడు? ఏం దుళ్ళగొడుతున్నాడు? ఇప్పుడు వచ్చారు లైన్లోకి. ఏం దుళ్ళగొడుతున్నారు? గోధుమలను దుళ్ళగొడుతున్నారు. నేను అంటున్నాను, గిద్యోను ధైర్యవంతుడా పిరికోడా? చెప్పండి. పిరికోడే. ఎవరికి భయపడ్డాడు? మిద్యానీయులకు భయపడ్డాడు. ఇది ఎంత, ఈ సందర్భం ఎంత ఆలోచనాత్మకంగా ఉంటుందంటే, ఈయనేమో ఎవరు కనపడకుండా దాకులు గోధుమలు దొళ్ళ కొడుతుంటే మస్తకి వృక్షము కింద నుండి దేవుని దూత పిలుస్తుందట, పరాక్రమము గల బలాఢ్యుడా. ఎవరిని? చెప్పండి, చెప్పండి, ఎవరిని? గిద్యోని. గిద్యోని అనుకుంటున్నాడట ఎవరినో పిలుచుకుంటున్నాడు. నన్నైతే
చెప్పండి, నన్నైతే. ఎందుకంటే గిద్యోను పరాక్రమము గల బలాఢ్యుడు అంటే కాదు కదా. ఈయన ఎవరికి భయపడ్డాడు? మిథ్యానీయులకు భయపడుతున్నాడు, కష్టానికి భయపడుతున్నాడు, శత్రు సైన్యానికి భయపడుతున్నాడు. ఒక రైతుగా ఉండి తన పంటను పోగు చేసుకుంటూ తన పంటను సమకూర్చుకొని తన పంటను కాపాడుకోవడం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, నువ్వు బలమైన వాడవు, పరాక్రమశాలివి అంటుంటే గిద్యోను అంటున్నాడు, గిద్యోను అనుకుంటున్నాడు, ఊరుకో ప్రభువా, నేను ధైర్యవంతుడేంటి, నేను బలాఢ్యుడేంటి, నేనంత బలాఢ్యుడైతే ఈ గానుగ చెట్టు చాటున నేను దాక్కోను. జాగ్రత్తగా వినండి, కొన్నిసార్లు మన జీవిత ప్రయాణాల్లో మనం కూడా శత్రువు అనబడినటువంటి అపవాదికి మనం భయపడతాం. కష్టము అనబడినటువంటి అపవాదికి మనం భయపడతాం. వాడు మన జీవితాలలో అనారోగ్యం అనేటువంటి సమస్యను పెట్టినప్పుడు దాన్ని చూసి మనం భయపడతాం. ఈ రాత్రి ఒక గొప్ప విషయాన్ని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. మనలో ఉన్న బలహీనత కంటే మన ముందుండి మన వెనుకుండి నడిపించే మన దేవుడు గొప్ప దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరచుదాం. కష్టము కంటే, బలహీనత కంటే మనము నమ్మి మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు కష్టం వైపు మనం ఎప్పుడు చూడకూడదు, బలహీనత వైపు మనం ఎప్పుడూ చూడకూడదు. గిద్యోనుని పిలుస్తూ ఉన్నాడట, నీవు పరాక్రమము గల బలాఢ్యుడివని. విషయం ఏంటంటే, మీరు చరిత్ర అంతా చదవండి. దేవుడు మనుష్యులను ప్రశ్నించిన సందర్భాలు ఉంటాయి, మనుష్యులను శోధించిన సందర్భాలు ఉంటాయి, మనుష్యులను పరీక్షించిన సందర్భాలు ఉంటాయి. కానీ ఒక మనిషి దేవుని పరీక్షించిన సందర్భం, దేవుని శోధించిన సందర్భం, దేవునిని ప్రశ్నించిన సందర్భం ఎక్కడా ఉండదు. కానీ గిద్యోనును దేవుడు పిలిచినప్పుడు గిద్యోను దేవుని పరీక్షిస్తున్నాడు, గిద్యోను దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు, గిద్యోను దేవునిని శోధిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మన భక్తి పరీక్షించబడే భక్తిగా కాదు, దేవునిని పరీక్షించే భక్తిగా ఎదుగునుగాక. చెప్పండి గట్టిగా, దగ్గరగా చెప్పండి. ఏమంటే దేవుణ్ణి పరీక్షించే అంత భక్తి మనలో ఉండాలంటే ఉండాలి. ఉందో లేదో చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం తెరవండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము మనము 13 నుండి 15 వరకు ఉన్నటువంటి వచనాలు మీరు రాసుకోగలిగితే, ఇక్కడ గిద్యోను 4 ప్రశ్నలు వేస్తాడు దేవునికి. దేవుడు గిద్యోన్ని పిలిచినప్పుడు గిద్యోను నిలవబడి దేవునితో చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఒకవేళ నిజంగా నీవు మాతో ఉంటే, నిజంగా నీవు మాకు తోడై ఉండుంటే, నిజముగా నీవు మా పట్ల కృప చూపుంటే 7 సంవత్సరాలు అసలు మిద్యానీయులకు మేము ఎందుకు అప్పగించబడాలి? 7 సంవత్సరాలు నువ్వేమైపోయావు? 7 సంవత్సరాలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు నీవు మాకు తోడుగా ఉంటే ఇవన్నీ మాకు ఎలా సంభవించను అని ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? గిద్యోను ఎవరిని? చెప్పలెవరిని? దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవుడిని ప్రశ్నిస్తామండోయ్. మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవునికి ప్రశ్నలు వేస్తూ ఉంటాం. మనం ఎంత గొప్పోళ్ళు అంటే దేవుడి దగ్గరికి వచ్చి దేవుడికి పని అప్పగిస్తాం. మనం చాలా సందర్భాల్లో మనం దేవునికి పని అప్పగిస్తూ ఉంటాం. కానీ మీరు ఆలోచన చేయండి, మనము ఎన్ని సందర్భాలలో దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతికినా దేవుడు మాత్రం మన చెయ్యి ఎప్పుడు విడవలేదు. ఆయన కృప లేకపోతే, ఆయన సహాయం లేకపోతే, ఆయన వాత్సల్యత లేకపోతే, ఆయన మన పట్ల కృప చూపకపోతే ఈనాటికి మనం బ్రతికుండేవాళ్ళమా? చెప్పండి. అసలు ఎప్పుడో కాలగర్భములో కలిసిపోవలసిన వాళ్ళం మనం. ఎప్పుడో మట్టిలో కలిసిపోవలసిన మన బ్రతుకులను దేవుడు ఇంకా కృప చూపిస్తూ తీసుకొస్తూ ఉన్నాడు. సంఘమా మీరు వినండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 13 నుండి 15 వరకు గిద్యోను ఎవరిని ప్రశ్నిస్తున్నాడు?
ఎవరిని? దేవుణ్ణి ప్రశ్నిస్తే దేవుడు అన్నాడట, గిద్యోను వేసిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి ఒక మాట అంటున్నాడు, గిద్యోను, నేను నీకు తోడై ఉన్నాను. ఆ మిద్యానీయులన్నీ నీ చేతికి అప్పగిస్తాను. ఆ మిద్యానీయుల్ని నువ్వు తరిమేస్తావు. 7 సంవత్సరాలుగా మీ కుటుంబాల్లో ఉన్న ఈ శాపం ఈ దినంతో పోతుంది అని గిద్యోనుకు చెబుతున్నాడు. చూడండి అన్నమాట. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. 16 చదువుతాలి. 16, నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు నీవు హతము చేయుదువని సెలవిచ్చాను. గిద్యోను ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? దేవుణ్ణి. కానీ దేవుడు అంటున్నాడు, గిద్యోను అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఏంటో తెలుసా? నేను నీతో ఉన్నాను నాయన. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు అధైర్యపడుతున్నావు? నువ్వెందుకు విశ్వాసంలో బలహీనుడవైపోతున్నావు? నువ్వెందుకు పరిచర్యలో బలహీనుడవైపోతున్నావు? నీవు బలహీనుడవు కావద్దు. ఐఎమ్ బి విత్ యు. నేను నీతో ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను. నువ్వు ఏ శత్రువునైతే నువ్వు చూచి భయపడుతున్నావో ఆ 120,000 మందిని నువ్వు ఎలా తరుముతావో తెలుసా? ఒక మనిషిని తరిమినట్లుగా తరిమేస్తావంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని గణపరుచుదాం. ఒక మనుషుని తరిమినట్లు నువ్వు తరుముతావు. ఇప్పుడు గిద్యోను ఎవరిని నమ్మాలి? చెప్పండి. నమ్మాడా? నమ్మలేదు. నమ్మకుండా ఏం చేశాడో తెలుసా? సరే కానీ తండ్రి, ఇవన్నీ బాగున్నాయి, కానీ నేను నీకు ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నాను. ఏం పెడతాడట? ఎవరికి? అబ్బో, ఎవరికి? దేవుడికి. మొదట దేవుణ్ణి ఏం చేశాడు? వెరీ గుడ్, ప్రశ్నించాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్ష ఏంటో చదవండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 17 నుండి 22 వరకు ఉన్న వచనాలు మీరు రాసుకునండి. నేను 19 నుంచి లేక 18 నుంచి నేనే చదివేస్తాను. నేను నీ యొద్దకు వచ్చి నార్పణను బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఎక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఒక పచ్చి మాంసం తెస్తాను. ఏం తెస్తాను? మాంసాన్ని తెస్తాను. ఒక గంగాలని తెస్తాను. నేను తెచ్చి ఆ మాంసాన్ని అందులో పెడతాను. ఒకవేళ నిజంగా నువ్వు నాకు తోడుగా ఉన్నావని తెలియాలంటే నేను నీకు పరీక్ష పెడతాను. నేను ఇంటికి వెళ్ళి వచ్చే వరకు నువ్వు ఈ మస్తకి వృక్షం కిందే ఉండాలి. ఎవరికి చెప్తున్నాడు? గిద్యోను. దేవుడు అంటున్నాడు, సరే గిద్యోను, నువ్వు చెప్పినట్లే చేద్దాం, నువ్వు వెళ్ళి అర్పణ పట్రా. వెళ్ళాడు, అర్పణ పట్టుకొచ్చాడు. చాలా షార్ట్లో వెళ్తున్నాను వినండి. వెళ్ళాడు, అర్పణ పట్టుకొచ్చాడు. ఇతడు వెళ్ళి అర్పణ పట్టుకొచ్చేంతవరకు దేవుడు అక్కడి ఒక మాట అంటున్నాను, గిద్యోను దేవుణ్ణి వదిలి వెళ్ళి వచ్చే వరకు దేవుడు అక్కడే ఉన్నాడు. గిద్యోనైనా వదిలి వెళ్ళాడు, కానీ గిద్యోనును దేవుడు పట్టు చెప్పట్లు మహిమకరంగా ఆయన విడిచిపెట్టలేదు గిద్యోన్ని. అప్పుడైనా అర్థం చేసుకోవాలా లేదా? చెప్పండి, చేసుకోవాలా లేదా? ఇదిగో ఎదురున్న పెళ్ళైపోయిన మామలో మీరందరూ చెప్పండి. మీరే, ఆ పిల్లకి ఎంత కోపం వచ్చిందో తెలుసా? నన్ను మామ అంటాడా అన్నట్టు చూస్తున్న పిల్ల. అమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక. ఇదిగో తెల్లచున్ని అక్క, నిన్నే దేవుడు నిన్ను బలపరచును గాక. ఆమె చెప్పు. ఆపేనా? ఆమె వెరీ గుడ్. వెళ్ళాడు, పాత్ర పట్టుకొచ్చాడు, మాంసం పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చే వరకు దేవుడు అక్కడే ఉన్నాడు. ఇప్పుడన్న దేవుడిని నమ్మాలా వద్దా? చెప్పండి. గంగాలం తెస్తున్నాడు కానీ, మాంసం తెచ్చాడు కానీ, దేవునితో మాట్లాడుతున్నాడు కానీ ఎవరి శక్తిని నమ్మట్లేదు, ఎవరి తోడు ఉన్నదని గ్రహించట్లేదు. దేవుని తోడు. మనం కూడా అలాంటి వాళ్ళమే. మందిరానికి వస్తాం, ప్రార్థన చేస్తాం, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఉంటాం. వీరాజయ్య గారు, మీరు కోపంగా చూడకూడదు నన్ను. అన్నిట్లోనూ మనం ఉంటాం, కానీ ఒక జ్వరం వచ్చి వదులుతలేదు. అర్థమైపోయిందమ్మా నీకు? నా బంగారు తల్లే, నా కాసులు తల్లే, అర్థమైపోయింది.
వదులుతా లేదు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం, మందిరానికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్తాం అమ్మా? ఎక్కడికి? ఓలమ్మ, మీకు సిగ్గు లేదరా, భలే చెప్తున్నారు మీరు. తాడు దగ్గరికి వెళ్తాం మనం. వెళ్తారా లేదా చెప్పండి? మా ఊర్లో కోరుకొండలో అయ్యగారు కూడా చాలాసార్లు చూసుంటారు. ఆదివారాలు తాళ్ళు కడతా ఉంటాడు ఒక ఆయన. తాళ్ళు కడతా ఉంటాడు. దయ్యాలు పట్టాయని, భూతాలు అలా చూస్తున్నట్టమ్మా, భూతాలు వచ్చాయని. జస్ట్ 500 రూపీస్ తీసుకొని ఇంత మొక్కెత్తాడు. ఇంత మొక్కకి ఎంతండి అయ్యారు? 500. నడిచి వచ్చి నీ తల మీద చేసి ప్రార్థన చేసిన పాస్టర్ గారికి 10 రూపాయలు కానుక ఇవ్వవు నువ్వు. ఇలా అంటున్నాను, ఏమనుకోతే. మన అంత ఓపెన్ అనమాట, డైరెక్ట్ ఉంటుంది మనది. నీ పక్కింటోడు, నీ తోటి సహోదరుడు బలహీనుడు అయిపోయాడంటే గుక్కుడు మంచినీళ్ళు అయ్యాం మనం. తాడికి ఎన్ని వందలు చెప్పండి? అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రజలందరికీ దేని మీద ఉంది చెప్పాలి. చెప్పండి రా, మనం కూడా అలాంటి ఇల్లు కడతాం, వాక్యం పెట్టాం. బట్టలు లేని హీరోయిన్ బొమ్మ పెడుతున్నారు చాలామంది. తెలుసా మీకు? తెలుసా? బట్టలు లేని హీరోయిన్ బొమ్మలు పెడుతున్నారు. ఎందుకట అమ్మా? భలే ఉన్నారా మీరు. కోతు బొమ్మలు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా చెప్పండి అంటది అది. ఇప్పుడు వచ్చినప్పుడల్లా దాన్ని చూసి ఈడు కూడా అనుకుంటున్నాడు. కోతి బొమ్మలు పెట్టేవాళ్ళు ఉన్నారు. గుడికి వెళ్తాడు, వాక్యం వింటాడు, ప్రార్థన చేస్తాడు, అన్నీ ఉంటాయి. అటు లోక సాంప్రదాయాలు కూడా చెప్పండి, లోక సాంప్రదాయాలు కూడా ఉంటాయి. ఇటు దేవుడు కావాలి, అటు లోకం కూడా కావాలి. గిద్యోను కూడా అలాగే ఉన్నాడు. అరే నేను నీకున్నాను గిద్యోను, నీకు ఎంత అభయాన్ని ఇస్తున్నానంటే, నేను నీకు తోడై ఉన్నాను కనుక 1,20,000 మందిని ఒక్కని చంపినట్టు చంపేస్తావంటే నమ్మాలా లేదా చెప్పండి? నమ్మలేదు. మనం కూడా దేవుని శక్తిని నమ్మట్లేదు. మనం కూడా దేవుని శక్తి మీద ఆధారపడడం లేదు. ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఓ తల్లి, ఓ అన్న, ఓ అక్క, ఓ చెల్లి, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు చెబుతూ ఉన్నాడు, లోకములో ఉన్న వాటి కంటే నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు లోకంలో. గట్టిగా చప్పట్లు కొడదాం బిగ్గరగా, దేవునికి మహిమకరంగా. ఆయన శక్తిని నమ్మేవారంగా ఉండాలి, ఆయన బాహుబలమును నమ్మేవారముగా ఉండాలి. వెళ్ళాడట, మాంసం తెచ్చాడట. తెచ్చి అంటున్నాడు, ఇదిగో అక్కడ పెడుతున్నాను, అగ్గిపొల లేకుండా, రాయితో కలిపి నిప్పు రగల్చకుండా నువ్వు ఆ మాంసానికి ఏం పెట్టాలి అమ్మ? ఏం పెట్టాలి? అగ్గి పెట్టాలి. ఎవరికి పరీక్ష ఇది చెప్పండి? ఎవరికి? ఏమంటే దేవుడు ఎంత ఓపికతో చెప్తున్నాడో తెలుసా గిద్యోనుకి సమాధానం? చదవండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం చదవండి. లేక 20 నుంచి చదువుతాలి. దేవుని దూత మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతను అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును, ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును, పొంగని భక్ష్యములను కాల్చివేసి. నమ్మాలా లేదా చెప్పండి? అసలు వీడు ఎక్కడున్నాడు? అలా చూస్తున్నారు మీరు. వెరీ గుడ్. ఎక్కడ? చెట్టు చాటును. ఏ చెట్టు? గానుగు చెట్టు. ఏం దుళ్ళ కొడుతున్నాడు? అప్పుడు దేవుడు ఏమని పరాక్రమము గల అని పిలిచినప్పుడే బలం వచ్చేయాలి. అసలు వచ్చేయాలా లేదా? వచ్చేయాలి. నా దేవుడు నాతో ఉండగా అసలు ఇంకా అసాధ్యమైంది ఏముంది అనుకోవాలి. అనుకోలేదు. 4 ప్రశ్నలు వేశాడు దేవునికి, ఓపికతో సమాధానం చెప్పాడు. ఇప్పుడు మరలా దేవునికి ఏం పెట్టాడు చెప్పండి? ఏం పెట్టాడు? పరీక్ష పెట్టాడు. ఓపికతో దేవుడు పని చేశాడా లేదా? చేశాడు లేదా? ఇప్పుడు అన్నా నమ్మాలా వద్దా
చెప్పండి, నమ్మాలా? ఎలా అంటున్నాడు చూడండి, ఎలా నమ్మాడు, ఏమన్నాడో చూద్దామే. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూశాను అంటున్నాడు కానీ నమ్మాను అంటలేదు. అది పాయింట్. అమ్మ వెళ్ళిపోతున్నావేరా నువ్వు, ఇలాగొచ్చాయే, చూచాను అంటున్నాడు కానీ నమ్మని అంటలేదు. మనం కూడా వస్తాం, కూర్చుంటాం, వింటాం, చూస్తాం, పాడతాం, కానీ ఎవరి శక్తిని నమ్మట్లేదు? దేవుని శక్తిని నమ్మట్లేదు. నమ్మే వారంగా ఉండాలి ఆయన శక్తిని. అదేంటండి, మేము ఆయన సన్నిధికి ఆయన నమ్ముకునే కదా వస్తున్నామంటావేమో. మనము లోకాన్ని నమ్ముతున్నాం, దేవుణ్ణి కూడా నమ్ముతున్నాం. అవునా కదా? చెప్పండి రా. అవును. దేవుని సన్నిధిలోనికి వచ్చిన వాడు ఇక లోకంలో ఉన్నదాని వైపు చూడకుండా సంపూర్ణముగా పరిపూర్ణముగా దేవుని శక్తిని నమ్మి ఆయన బాహుబలము మీద ఆధారపడేవాడుగా ఉండాలి. గిద్యోను తన జీవితంలో రెండవదిగా దేవుని పరీక్షిస్తున్నాడు. మూడోది ఏంటో తెలుసా? దేవుణ్ణి శోధించాడట. ఎవరిని? ఏమండి, మనిషిని శోధించడం తెలుసు, దేవుని శోధించడం ఏంటి? మనిషిని పరీక్షించడం తెలుసు, దేవుని పరీక్షించడం ఏంటి? మనిషిని ప్రశ్నించడం తెలుసు, అసలు దేవుని ప్రశ్నించడం ఏంటి? గిద్యోను తన జీవిత ప్రయాణంలో చేస్తున్నటువంటి మూడవ పని ఏంటో తెలుసా? ఎవరిని శోధిస్తున్నాడు? చెప్పండి, ఎవరిని? దేవుణ్ణి. ప్రశ్నించినప్పుడు ఓపిక పట్టాడు దేవుడు, పరీక్షించినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? ఓపిక పట్టాడు. మూడవది, దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? చెప్పండి, శోధిస్తున్నాడు. ఎలా శోధిస్తున్నాడో తెలుసా? ఇదిగో నాయనా, నువ్వు చెప్పావని నేను నీ మందిరానికి వచ్చాను, నువ్వు చెప్పావని నీ పనంతా నేను చేశాను, ఇప్పుడు కష్టం వచ్చింది, ఇప్పుడు అవమానం వచ్చింది, ఇప్పుడు మరలా ఇబ్బంది వచ్చింది, నేను మిద్యానీయులు జయించాలంటే మరొక్క మారు నేను శోధించాలనుకుంటున్నాను. ఎవరిని? చెప్పలెవరిని? తీయండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 37 నుండి 40 వరకున్న వచనాలు మీరు రాసుకునండి. 37 నుండి 40 వరకున్న వచనాలు మీరు రాసుకునండి. అందులో నేను చదువుతున్నాను చూడండి. 37వ వచనము, 36. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షింపను ఉద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తరువాత నేలంతయు. ఏంటి సందర్భం? అయ్యా, నేను మళ్ళా నీ శక్తి ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక గొర్రె బొచ్చు తెస్తాను. ఏ బొచ్చు? గొర్రె బొచ్చు తెస్తాను. ఆ బొచ్చు తెచ్చి ఒక పెద్ద పాళెములో నేను పెడతాను. నువ్వేం చేయాలంటే, పాళెమంతా మంచు పడకూడదు, గొర్రె బొచ్చులో మాత్రమే ఏం పడాలి? మంచు పడాలి. ఇళ్ళాడట, గొర్రె బొచ్చు తెచ్చాడట, పాళెములో పెట్టాడు, ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాడు. పొద్దునొచ్చి చూసే సమయానికి పాళెమంతా మంచు లేదు, ఆరిపోయి ఉంది, గొర్రె బొచ్చు మాత్రం తడిసిపోయి ఉంది. చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా. ఇప్పుడన్నా నమ్మాలా లేదా? అలా చూస్తారేంటి? నమ్మాలా లేదా? మళ్ళీ నమ్మలేదు. మళ్ళీ అంటాడు. ఇప్పుడేమంటాడు చూడండి. 38వ వచనం చదువునానా? 38వ వచనం చదువు తల్లి. అలాగును జరిగెను, అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకుము, ఇంకొక్క మారే ఆ బొచ్చు చేత ఎవరిని చెప్పాలి? దేవుణ్ణి ప్రశ్నించాడు. ఊరుకున్నాడా లేదా? ఊరుకున్నాడు. పరీక్షించాడు. సమాధానం చెప్పాడా లేదా? చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు శోధిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పాళ్ళల్లో బొచ్చు పెట్టినప్పుడు, బొచ్చు మీద మంచు పడినప్పుడు నువ్వు ఉన్నావనైనా నమ్మాలి కదా. నమ్మకుండా మళ్ళీ అంటున్నాడు, ఇదిగో తండ్రి, ఇదంతా బాగుంది కానీ ఇంకొక మారు నేను పరీక్షిస్తానే, ఇంకొక మారు. ఏం పరీక్షిస్తావు గిద్యోను? ఏంటి శోధిస్తావు గిద్యోను అంటే, ఏం లేదు నువ్వు కోప్పడకు కానీ, ఇదిగో రాత్రి
బొచ్చు మీద పడింది కదా మంచు, ఈ రాత్రి బొచ్చు మీద పడకూడదు, చుట్టూ ఉన్న పాళెములో పడాలి అన్నాడు. ఎవరిని శోధిస్తున్నాడు చెప్పండి? దేవుని శోధిస్తున్నాడు. దేవుని శోధిస్తున్నప్పుడు దేవుడు మరలా ఓపికతో గిద్యోనుకు సమాధానం ఇస్తున్నాడు. మరలా రెండవ రోజు కూడా ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. పొద్దున లెగిసి వచ్చే సమయానికి ముందు రోజు గొర్రె బొచ్చు మీద మంచు పడింది, పాలెములో ఏం పడలేదు, మంచు పడలేదు. రెండో రోజు ఇంటికి వెళ్ళి వచ్చే సమయానికి పాళెమంతా మంచు పడిందట. ఆ పాళెము మధ్యలో ఉన్న గొర్రె బొచ్చు మీద చినుకు చుక్క మంచు కూడా పడలేదు. చప్పట్లు కొట్టి దేవుని గంట. ఇప్పుడు నమ్మాడట దేవుణ్ణి. మీ అర్థమవుతుందా? ఇప్పుడు నమ్మాడు దేవుణ్ణి. ఇప్పుడు నమ్మి అంటాడు దేవునితో, అయ్యా నువ్వు ఉన్నవాడవు, నువ్వు అనువాడవు, నీవు సర్వశక్తిమంతుడవు, నీవు సర్వోన్నతుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. ఇప్పుడు నేను నీ వైపు చూస్తున్నాను తండ్రి. ఇంతవరకు లోకం వైపు చూశాను, కష్టం వైపు చూశాను, బలహీనత వైపు చూశాను, ఇరుకు వైపు చూశాను, ఇబ్బంది వైపు చూశాను. ఇక లోకం వైపు, కష్టం వైపు, శత్రు సైన్యం వైపు నేను చూడట్లేదు తండ్రి, నీ వైపే చూస్తున్నానని గిద్యోను దేవునిని ప్రశ్నించిన తరువాత, గిద్యోను దేవునిని చెప్పాలి పరీక్షించిన తర్వాత, గిద్యోను దేవునిని శోధించిన తర్వాత, ఇక గిద్యోను ఎలా మారిపోయాడో తెలుసా? తన శక్తిని విడిచి, తన బలాన్ని మరచి, తన బలహీనతను విడిచిపెట్టి, నా ముందున్న శత్రు సైన్యము కంటే నా వెనకున్న దేవుడు గొప్పవాడని ఈ పిరికివాడు పరాక్రమశాలిగా దేవుని మాట. బలహీనుడా కాదా చెప్పండి? చెప్పండి. ఏ చెట్టు చాటును దాక్కున్నాడు? కానుగ చెట్టు చాటును. ఏం దొల్ల కొడుతున్నాడు? గోధుమలను దొల్ల కొడుతున్నాడు. కానీ ఆ బలహీనుడు పరాక్రమశాలిగా మారిపోయాడు. చప్పట్లు కొట్టండి బిగ్గరగా. బలవంతుడుగా మారిపోయాడు. దేవుడు పిలుచుకోకముందు, దేవుడు ఏర్పరచుకోకముందు మనం బలహీనులమే. లోకములో మనం పురుగు వంటి వారమే, లోకములో ఎన్నిక లేని వారమే, లోకములో తృణీకరించబడిన వారమే. ఇక దేవునిలోనికి వచ్చిన తరువాత మనము సర్వశక్తిమంతుడైన దేవుని కలిగి ఉన్నందుకు మనము శక్తిమంతులమే కానీ శక్తిహీనులము ఎంత మాత్రము. గిద్యోను తన ఆరంభ దశలో ప్రశ్నించేవాడుగా ఉన్నాడు, పరీక్షించేవాడుగా ఉన్నాడు, దేవునిని శోధించేవాడుగా ఉన్నాడు. పరీక్షించిన తర్వాత, ప్రశ్నించిన తర్వాత, శోధించిన తర్వాత గిద్యోను ఎలా మారిపోయాడో తెలుసా? ఇక నా జీవిత ప్రయాణంలో నాకంటూ ఏదీ లేదు, నేను ఏదైనా కలిగి ఉన్నానంటే అది దేవుని శక్తి మాత్రమే అంటున్నాడు ఆయన. దేవుని శక్తిని మాత్రమే నమ్ముతున్నాడు. అలా ఈ రాత్రి నువ్వు నమ్మగలిగితే, నీ ఇంటిలో వ్యాపారాన్నైనా, నీ దిన ప్రారంభాన్నైనా, ఒకవేళ నీ ఉద్యోగాన్నైనా, నీ కూతురు వివాహమైనా, గర్భఫలమైనా, నీ చదువైనా, ఏదైనా సరే మనందరి జీవిత ప్రయాణాలలో ఆశీర్వాదకరమైన స్థితిగతులు మనం చూడాలంటే మొదటి మాట, మనము దేవుని శక్తిని నమ్మాలి. ఆయన శక్తి మీద మనము ఆధారపడాలి.